సోషల్ మీడియాలో మాట్లాడితే వాళ్ళని తీసుకొచ్చి సిఐడి కేసులు పెట్టి ఇరికించాలి. ఆ సిఐడి కేసులు పెట్టేదానికి కూడా వయసులతో సంబంధం లేదు. 60-70 సంవత్సరాల అంకబాబు గారైనా సరే, లేకపోతే 65 సంవత్సరాల వృద్ధులైనా సరే, మహిళలైనా సరే, ఎవరినైనా సిఐడి చేతిలో పెట్టుకుని ఆ రోజు పోలీస్ వ్యవస్థను చేతిలో పెట్టుకుని సామాన్యమైన ప్రజలు ఎన్ని రకాల హింసలు పెట్టారో ఈరోజు నేను గుర్తు చేస్తున్నా. ఈరోజు వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మేము ఏమైనా ఏంటది ఏదో ఆంక్షలు విధించామా అని మాట్లాడారు. మొన్న కూడా నేను దాని గురించి ఆంక్షలు విధించారని మాట్లాడేదానికి. ఈరోజు ప్రజలు ఆంక్షలు లేకుండా ప్రశాంతంగా బతుకుతున్నారు. ఒక పరదా లేదు, ఒక చెట్లు కొట్టడం లేదు, ఒక షాపులు మూసివేత లేదు, ఒక హౌస్ అరెస్ట్ లేదు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా పరామర్శకి వెళ్తానన్నా కూడా, అది చనిపోయి సంవత్సరం తర్వాత కూడా పరామర్శకి వెళ్తానన్నా కూడా Z+ సెక్యూరిటీతో ఉన్న వ్యక్తికి ఎంత సెక్యూరిటీ కావాలో అంత సెక్యూరిటీని కూడా ఇచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. లిటరలీ చెప్పాలంటే 5 సంవత్సరాలు ప్రజలు 2019 నుంచి 24 వరకు బిక్కుమంటూ ఉన్నారు. అది ఎంత బిక్కుమని ఉన్నారో తర్వాత లాస్ట్ ఎలక్షన్ దగ్గర చేసి ఉద్యోగస్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఏ రకంగా తిరగబడ్డారో కూడా జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసుకోవాలి. లక్షలాదిగా ఉద్యోగస్తులు బయటకు వచ్చి ఈరోజు వాళ్ళందరూ కూడా ధర్నా చేస్తే వాళ్ళందరి మీద కూడా ఈరోజు అప్పుడు కేసులు పెట్టిన పరిస్థితి. మా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, జనసేన పార్టీ నాయకులకు కానీ అందరి మీద కేసులు పెట్టిన పరిస్థితి. అందుకే నేను ఇందాక ఉన్నాను, విధ్వంసము విద్వేషానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు. కూల్చివేత తప్ప కట్టడం అనేది చేత కాని పరిస్థితి. అతని తాలూకా ట్యాక్స్కి భయపడిపోయి పరిశ్రమలు కూడా పరిగెట్టి పారిపోయే పరిస్థితి. అతను ఏదైనా పరిశ్రమ రావాలి అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఒక పరిశ్రమ వస్తుంది అనుకుంటే, నాయన ఎంతమందికి ఉద్యోగాలకు అవకాశాలు కల్పిస్తావు, మౌలిక సదుపాయాలు ఎంత మేరకు కల్పిస్తావు అని రెండు క్వశ్చన్స్ అడుగుతారు. అదే జగన్మోహన్ రెడ్డి పరిశ్రమలు రావాలంటే అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నాకు వాటా ఎంత ఇస్తావు, నాకు కమిషన్ ఎంత ఇస్తావు. ఆ రెండింటి మాటలకి దూరంగా పారిపోయిన పరిశ్రమలు ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని చూసి, చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజనరీని చూసి ఈరోజు ముందుకు వస్తున్నాయి. ఈరోజు 20 లక్షల ఉద్యోగాలు మేము టార్గెట్గా పెట్టుకున్నామని చెప్పి ఈరోజు 5 లక్షల పైగా ఉద్యోగాలు వచ్చే కంపెనీలు ఈరోజు ఆన్ బోర్డ్ అవుతున్నాయి. ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడమే కాకుండా ఈరోజు ఆన్ బోర్డ్ అవుతున్నాయి. ఈరోజు 2047 విజనే కాకుండా 5 సంవత్సరాలకు ఒక విజన్ తయారు చేసుకొని ఒక విజనరీ లీడర్ కింద ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తా ఉంటే అది ఓర్చుకోలేక మళ్ళా తిరిగి వీళ్ళు మీటింగులు పెట్టుకొని వాళ్ళు ఏదో చాలా ఉద్దండ పిండాలు అన్నట్టుగా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మొన్న ఎవరో కొంతమంది మాజీ మంత్రులు వచ్చి మాట్లాడారు. అసలు నిజంగా ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగితే, ఇంతకుముందు 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక్కల్ని కానీ ఆ రోజు ఆగస్టు 15 రోజు రమ్య అనే అమ్మాయిని నడి రోడ్డు మీద పొడి చంపేస్తే